దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ఈరోజు మన టాపిక్ వైట్ రైస్, బ్రౌన్ రైస్. ఈ రెండు మన రోజువారీ ఆహారంలో సాధారణంగా వాడే అన్నం రకాలే. కానీ వీటి తయారీ, పోషక విలువలు, రుచి, ఆరోగ్య ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. ఈ వీడియోలో ఈ రెండింటి మధ్య తేడాలు, లాభ నష్టాలు, ఎవరికి ఏది సరిపడుతుందో వివరంగా చూద్దాం. ముందుగా వైట్ రైస్ గురించి చెప్పుకుందాం. వైట్ రైస్ అనేది బియ్యాన్ని పాలిష్ చేసి దాని పైన ఉన్న తొనలు, బీజం యొక్క బయటి పొరలను తొలగించి తయారు చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల బియ్యం మృదువుగా, తెల్లగా మారుతుంది. ఇది త్వరగా ఉడుకుతుంది. రుచిలో కూడా సాఫ్ట్గా, తేలికగా ఉంటుంది. చాలామంది ఇంట్లో వైట్ రైస్ని ఎక్కువగా వాడతారు. దీని రుచి తటస్థంగా ఉండడం వల్ల కూరలు, సాంబార్, రసం లాంటి వంటకాలతో సులభంగా కలిసిపోతుంది. కానీ వైట్ రైస్లో పోషక విలువలు తక్కువగా, ఎందుకంటే పాలిష్ చేసే సమయంలో బియ్యం యొక్క తొనలు బయటి పొరలు తీసేస్తారు. ఈ పొరల్లో ఫైబర్, విటమిన్ బి, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తొలగించడం వల్ల వైట్ రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఇతర పోషకాలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల వైట్ రైస్ తినడం వల్ల త్వరగా ఆకలి వేయచ్చు, ఎందుకంటే ఇది శరీరంలో త్వరగా గ్లూకోజ్గా మారుతుంది. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ అని అంటారు, అంటే రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. షుగర్ రోగులకు ఇది అంత మంచిది కాదు. ఇప్పుడు బ్రౌన్ రైస్ గురించి చూద్దాం. బ్రౌన్ రైస్ అనేది బియ్యం యొక్క బయటి తొనలను కొంతవరకు ఉంచి తక్కువ ప్రాసెస్ చేసిన రైస్. దీనిలో బియ్యం యొక్క బయటి పొర, తొనలు ఉండటం వల్ల ఇది గోధుమ రంగులోకి ఉంటుంది. బ్రౌన్ రైస్లో ఫైబర్, విటమిన్ బి, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఫైబర్ వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా వైట్ రైస్ కంటే తక్కువ, అంటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. షుగర్ రోగులకు, బరువు తగ్గాలనుకునే వాళ్ళకు బ్రౌన్ రైస్ మంచి చాయిస్. బ్రౌన్ రైస్లో ఫైబర్ ఎక్కువ కాబట్టి జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది, ఎందుకంటే దీనిలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అయితే బ్రౌన్ రైస్ వండటానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. దీని ఆకృతి కొంచెం గట్టిగా, స్వింగింగ్ ఉంటుంది. కొందరికి ఈ రుచి, టెక్స్చర్స్ నచ్చకపోవచ్చు, అందుకే చాలామంది వైట్ రైస్ని ఇష్టపడతారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడాలను సంక్షిప్తంగా చూద్దాం. వైట్ రైస్ త్వరగా ఉడుకుతుంది, సాఫ్ట్గా ఉంటుంది, రుచిలో తేలికగా ఉంటుంది, కానీ దీనిలో పోషక విలువలు తక్కువ. బ్రౌన్ రైస్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ. ఇది ఆరోగ్యానికి మంచిది, కానీ ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. వైట్ రైస్లో క్యాలరీలు దాదాపు 100 గ్రాములకు 130 నుంచి 150 క్యాలరీలు ఉంటాయి. బ్రౌన్ రైస్లో కూడా దాదాపు అదే స్థాయిలో క్యాలరీలు ఉంటాయి, కానీ ఫైబర్, పోషకాల వల్ల ఇది ఎక్కువసేపు జీర్ణం కాకుండా ఉంటుంది. ఒకవేళ మీరు రోజు తేలికైన ఆహారం తినాలనుకుంటే, షుగర్ సమస్య లేకపోతే వైట్ రైస్ సరిపోతుంది. ఇది సులభంగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళకు, రోగం నుంచి కోలుకుంటున్న వాళ్ళకు వైట్ రైస్ మంచిది. కానీ మీరు ఆరోగ్యం నుంచి ఆలోచిస్తూ బరువు తగ్గాలనుకుంటే, షుగర్ లేదా గుండె సమస్యలు ఉంటే బ్రౌన్ రైస్ బెటర్ ఆప్షన్. దీనిలో ఉండే ఫైబర్, పోషకాలు శరీరాన్ని ఎక్కువ మేలు చేస్తాయి. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, బ్రౌన్ రైస్ను ఎక్కువగా తీసుకోవాలని అనుకునే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రౌన్ రైస్లో ఫైటేట్స్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్, జింక్ వంటి ఖనిజాల శోషణను కొంచెం తగ్గిస్తుంది. అందుకే బ్రౌన్ రైస్ను రాత్రంతా నీటిలో నానబెట్టి వండితే ఈ సమస్య తగ్గుతుంది. ఇంకో విషయం, బ్రౌన్ రైస్ కొంచెం ఖరీదైనది. మార్కెట్లో వైట్ రైస్ కంటే దీని ధర సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. చాలామంది వైట్ రైస్, బ్రౌన్ రైస్ను మిక్స్ చేసి వండుతారు. ఇలా చేయడం వల్ల రుచి, ఆరోగ్యం రెండు బ్యాలెన్స్ అవుతాయి. ఉదాహరణకు 50% వైట్ రైస్, 50% బ్రౌన్ రైస్ కలిపి వండితే రుచి సాఫ్ట్గా ఉంటుంది. అదే సమయంలో ఫైబర్, పోషకాలు కూడా అందుతాయి. ఇది ఒక మంచి ఆప్షన్. ఇంకో విషయం ఏమిటంటే, వైట్ రైస్ను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే దీనిలో ఫైబర్ తక్కువ కాబట్టి త్వరగా ఆకలి వేస్తుంది. దీనివల్ల ఎక్కువ ఆహారం తినే అవకాశం ఉంటుంది. బ్రౌన్ రైస్ ఇలాంటి సమస్యను తగ్గిస్తుంది. కానీ బ్రౌన్ రైస్ను రోజు తినలేని వాళ్ళు వారంలో 2 నుంచి 3 రోజులు బ్రౌన్ రైస్, మిగతా రోజులు వైట్ రైస్ తీసుకోవచ్చు. చివరగా రెండిట్లో ఏది ఎంచుకోవాలన్నది మీ ఆరోగ్యం, జీవనశైలి, రుచి, ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు షుగర్ సమస్య ఉంటే, బరువు తగ్గాలని అనుకుంటే బ్రౌన్ రైస్ బెటర్. రోజు సాధారణ ఆహారం కోసం తేలికైన రుచి కావాలంటే వైట్ రైస్ సరిపోతుంది. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మీ ఆహారంలో ఇతర పోషకాలు కూడా చేర్చుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆహారంలో కూరగాయలు, పప్పులు, ప్రోటీన్లు, ఆకుకూరలు జోడిస్తే వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్ ఏదైనా సరే మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. రెండు మంచివే, కానీ మీ అవసరాలను బట్టి ఎంచుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం దూత మీడియాని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.